బాస్ నుంచి బయటికి రాగానే సార్ 2:30 ఏమైంది సార్. నేను బయటికి వచ్చేసరికి ఇంటికి వచ్చే 3 అయింది సార్. ఇంట్లో మళ్ళీ పంచాయతీ 4 అయింది సార్. ఆ 4కి పడుకుంటే సార్ 2 గంటలు పడుకున్నా సార్. పొద్దున్న వచ్చి ఇద్దరు లేపుకొని పోయారు సార్. ఇలా అభిషేక్ రెడ్డి బొప్పట్లేదు ఈడున్నాడు సార్. అందరికీ లింక్ వీడే. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి మిస్టర్ ప్రెగ్నెంట్ పుట్టడానికి కారణమే ఆడు. ఓకే, అందరిని లింకప్ చేసింది ఆడే. వాడు వచ్చి ఆయన ఎటు తీసుకుపోతారంటే ఏడి తీసుకుపోతారో తెలియదు. నాకేమో నిద్రలో ఉన్నా. అరే ఏడి తీసుకుపోతారు, సర్ప్రైజ్ అంటారు. తీసుకుపోయి అప్రేడ్ అయినా తీసుకుపోయి సైన్ పెట్టు అన్నారు. దేనికి అంటే ఏ సినిమా కోసం అంటే అన్న ఇట్రా అన్న ఏం సబ్జెక్ట్ అన్న అంటే ఏదో లైన్ చెప్పిండు. అదిగా అన్న మిస్టర్ ప్రెగ్నెంట్ అయితే చెప్పు నేను చేస్తా అని అన్న. సరే అని చెప్పి మళ్ళీ అప్రేడ్ దగ్గర పోయి కూర్చొని అన్న మిస్టర్ ప్రెగ్నెంట్ చేస్తానంటే ఓకే నంబర్ నీకు నువ్వు కాన్ఫిడెంట్ ఉంటున్నావు అంటే ఎస్ కాన్ఫిడెంట్గా ఉన్నా అని అన్న. ఓకే పెట్టు అన్నాడు. ఆ నిద్రలోనే సైన్ పెట్టేసిన సార్. ఓకే, అట్లా పెట్టేసి షూటింగ్ అట్లా స్టార్ట్ అయిపోయింది. ఇది జర్నీ యాక్చువల్లీ మిస్టర్ ప్రెగ్నెంట్ స్టార్ట్ అవ్వడం. కానీ నేను ఇష్టంతో ఎప్పుడు నీకు అంటే ఒక ఇమేజ్ ఉన్న హీరో మాట్లాడితే క్లైమాక్స్లో అది బాగా కంటెంట్ రీచ్ అవుతుంది అని నీకు ఎప్పుడు నమ్మకం వచ్చింది? సోహెల్ మైక్లో స్టేజ్ మీద నిలబడి నాకు కొడకలరా ఏంద్రా నాకు కొడకలరా మీరు సంపస్తాను నాకు కొడకలరా అని తిట్టాడు. ఆ రోజున వచ్చి ఉంటుంది నీకు కానీ బిఫోర్ సార్ ఇది అంతేనా? అయ్యో కాదు, అంత బోల్డ్గా ఎవడు మాట్లాడగలడు మైక్ ముందు స్టేజ్ మీద? అంటే ఏమైపోతుందంటే సార్, నేను నేర్చుకున్న ఒకటి ఇండస్ట్రీ, దాని తర్వాత ఒకటి నేర్చుకునేది ఏంటంటే సార్, మనం బయట కాదు మనం బయట ఎట్లుంటామో రియల్ లైఫ్లో సార్. నేను బిగ్ బాస్ నుంచి వచ్చినాడు, మా క్యారెక్టర్ మొత్తం బయట పడిపోయింది. సోహెల్ అంటే అగ్రెసివ్, బిగ్ బాస్ బిగ్ స్క్రీన్ అదే. సోహెల్ అంటే అగ్రెసివ్ ఉంటాడని తెలుసు. ఓకే, బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఏ అన్నా నరాలు తీసుకురా 4-5 రావాలి, నరాలు తగ్గేదే లేదు అని అన్నారు. అయిపోయింది. సో నన్ను తిట్టేవాళ్ళు, నా మీద ట్రోల్ చేసేవాళ్ళని నేను ఆ రోజు స్టేజ్ మీద తిట్టండి. అమ్మ నాన్నల్ని తిట్టుకుంటూ అరే అది ఇది అని చెప్పేసి ఇలాంటి డైలాగులు చెప్పడం అలాంటి గలీజ్గా పెట్టకండి. ఓకే, సో అలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే హర్ట్ అవుతాం మేము. అలాంటి వాళ్ళకి ఇది వార్నింగ్ అని చెప్పేసి నా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నా కొడుకులో ఇంటికి వచ్చి కూడా అది ఇది అని చెప్పేసి చాలా మంచి గట్టి డోస్ అది ఇచ్చిన తర్వాత అందరు ఏంటంటే కొంచెం నెగిటివ్గా తీసుకున్నారు. ఏంటంటే ఆడియన్స్నే చెప్పేస్తావు నువ్వు అని. ఆడియన్స్ అనలేదు, అలా తిట్టే వాళ్ళని అన్నాను అని చెప్పేసి నేను. ఆడియన్స్ ఎందుకంటావు? అదే కదా, నువ్వు టార్గెట్ చేసి తిడుతున్నప్పుడు ఆడియన్స్ ఎందుకు వస్తుంది కాన్సెప్ట్? సో దాని తర్వాత అది నువ్వు చాలా ఇమోషనల్ పర్సన్ అంట కదా? అవును సార్, అవును. అందుకే ప్రెగ్నెంట్ అయ్యేవేమో కదా? అంత తెచ్చుకున్నా సార్ నేను, అదే కావాలని తెచ్చుకున్నా. అంటే ఎమోషనల్ ఉన్నది కాబట్టి సినిమాలో నాకు కరెక్ట్ కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి నా కరెక్ట్ క్యారెక్టర్ కాబట్టి నేను చేసేసిన. అయితే సార్ దాని తర్వాత సార్ ఆ నెగిటివ్ది మాత్రం, అంటే నెగిటివ్ అని కాదు, నేను చెప్పింది మాత్రం ఫుల్ వైరల్ చేసేసారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అక్కడ కింద కమెంట్లు థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్. సోహెల్ నా కొడుకల్లారంటావా అని చెప్పేసి నాకు. సరే అయిపోయింది సార్ అది. అప్పటికి నేను నెక్స్ట్ సార్ మోకాళ్ళ మీద కూర్చొని, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి మోకాళ్ళ మీద కూర్చొని సారీ అండి ఇప్పటిదాకా నేను తప్పు చేసి ఉంటే. సో వచ్చి సినిమా చూడండి, ఇది పెద్ద సినిమా, బట్ అయినా కూడా ఒక చిన్న హీరోని తీసుకున్నారు పెద్ద సినిమాలో అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చున్నా. మీరు ఉన్నారో లేదో ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నా. మోకాళ్ళ మీద కూర్చున్నది మాత్రం వైరల్ చేయరు సార్. కానీ నిన్ను ఆ రోజు నేను ప్రెస్ మీట్లో చూసినప్పుడు నువ్వు ఇంత వైలెంట్ ఎక్స్ప్లోజన్ నేను నాకు అనిపించలే. చాలా సైలెంట్గా వచ్చి ప్రెస్ మీట్లో. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీ సినిమా బట్టి ఉంటావా నువ్వు? అట్లా కాదు సార్, అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీ కదా. సో ఆయనతో ఉండి నిజంగా చెప్తున్నా, అంటే సాఫ్ట్ డైరెక్టర్ అయితే నువ్వు సాఫ్ట్గా ఉంటావు, వైలెంట్ డైరెక్టర్ అయితే నువ్వు వైలెంట్గా ఉంటావు. లేదు సార్, నా క్యారెక్టర్ నాదే. ఓకే, సో ఎందుకు అందరూ చెప్పారు అరే రియల్ లైఫ్ వేర్రా, నువ్వు కెమెరా ముందుకు వచ్చినప్పుడు అవన్నీ నువ్వు అంటే ఎక్స్పోజ్ అవ్వద్దురా, నువ్వు నీ కోపం ఉంటే లోపలనే దాచుకో అని ఫ్రెండ్స్ అదే అని చెప్పి ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కూడా చెప్పారు. ఇక అప్పటి నుంచి నేను ఏంటంటే సరే ఇక చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మొన్న రజనీకాంత్ గారు ఒక డైలాగ్ అన్నారు, అదేంది విమర్శించని ఊరు లేదు, అండ్ ఏంటిది మురుగని కుక్క లేదా, ఆ రెండు లేని ఊరు లేదు, మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవడమే అని చెప్పేసి మొన్న కూడా రజనీకాంత్ గారి ఫుట్ స్టెప్స్ లో వెళ్తున్నాడు. సో అది నేను విన్నా. ఈవెన్ చిరంజీవి గారు కూడా చెడు విను ఇక్కడ పెట్టుకో, మంచి చెప్పు, చెడు చెవిలో చెప్పు, చెడు చెవిలో మంచి మైక్ ముందు చెప్పు. మెగాస్టార్ వర్డ్ అది పవర్ఫుల్, పవర్ఫుల్ వర్డ్. సో ఇవన్నీ విన్న తర్వాత అరే పెద్ద పెద్ద స్టార్సే దే ఆర్ సేయింగ్ దిస్,
చలో లెట్స్ కంటిన్యూ, ఎందుకంటే వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, పాలిటిక్స్ అండ్ సినిమా ఫీల్డ్, డెఫినెట్లీ దెర్ విల్ బి నెగిటివ్ అండ్ పాజిటివ్. 100% నాట్ పాలిటిక్స్ అండ్ సినిమా, ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వాక్ ఆఫ్ లైఫ్ లో డెఫినెట్ గా బ్యాడ్ అండ్ గుడ్ ఉంటుంది. కాంపిటీషన్ సార్, ఇట్స్ ఎ కాంపిటీషన్ సొసైటీ. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నీకు చింతకాయ తినాలనిపించడం, మామిడికాయ పుల్ల మామిడికాయ తినాలనిపించడం, అలాంటివన్నీ పెట్టేవా? పెట్టింది సార్. సో మొత్తం ట్రెడిషనల్ టచ్ అంతా మొత్తం ఇచ్చిండు. గాజులు పెట్టించడం లేదా? 7 నెలలు దాటిన తర్వాత గాజులు పెడతారు కదా సార్. గాజులు అంటే ఆడపిల్లలకి ఇష్టం సార్, తన అమ్మాయి కాదు కదా, ఉత్త మాతృత్వం. అందుకే మనదంతా సల్మాన్ ఖాన్ టైప్. యాక్చువల్గా ఈ ప్రెగ్నెన్సీ మీద ఇప్పటిదాకా చాలా కామెడీ సినిమాలు వచ్చాయి సార్. అంటే ఎట్లా అంటే జంబలకెడి బొమ్మ, ఏ సినిమా అయినా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఏది తక్కువ చేయడానికి అని కాదు. సో కామెడీ వేలో తీసుకెళ్లారు, కానీ ఒక సీరియస్ ఎమోషనల్ కంటెంట్ని ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. ఆ యాంగిల్ని టచ్ చేశాం మేము. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఒక అమ్మతనం అనేది చాలా గొప్పది నా దృష్టిలో. అదే మాతృత్వంలోనే ఉన్నది ఆడజన్మ సార్థకం. ఇప్పుడు అమ్మ అనిపించుకునేట స్త్రీమూర్తి గౌరవం పాట ఉంది కదా ఆత్రేయ గారు. అంతే కదా. ఇప్పుడు మనకి మన భారతదేశం గొప్పతనమే మన స్త్రీని గౌరవించాలని ఉంటుంది ఫస్ట్. వేరే వేరే దేశాల నుంచి వచ్చి మన సంస్కృతి పూజ్యతే తత్ర దేవత అది. సో ఇప్పుడు ఏంటి, మనకి అంత కల్చర్ని, మన కల్చర్ని గౌరవిస్తున్నారంటే బికాస్ వీ రెస్పెక్ట్ ఉమెన్. మన ఏ చరిత్రలో తీసుకున్నా కల్చరే అది. అంతే, ఆడవాళ్ళని గౌరవించని ఏ చరిత్ర అయినా నాశనం అయిపోయింది. ఆ రాజులు చనిపోయారు, ఆ రాజ్యాలు పోయాయి. సో అవంతా మనకు గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళని గౌరవించిన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా ఉంది. సతీ సావిత్రిని తీసుకోండి, ఎవరైనా. సో అమ్మతనం, ఆ గొప్పతనం అలాంటిది. ఇప్పుడు అంత అంటే నువ్వు చెప్పినంత ఒక కంటెంట్లో ఆ ఓరియంటేషన్, ఆ సీరియస్నెస్ అవన్నీ ఉంటాయా? అలాంటి మదర్హుడ్ని, అలాంటి మదర్ని నువ్వు సాహిల్లో ఎలా చూసావు అన్నది ఇప్పుడు నేను ఇది త్యాగమూర్తి సినిమా కాదు సార్. మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఒక సెంటిమెంట్గా ఏడ్చుకుంటూ అలాంటి ఆ గొప్పతనాన్ని ఒక ఫాదర్ తీసుకొని తను ఎలా ఫీల్ అయ్యాడు అనేది స్టోరీ. ఏంటి, వాట్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్? అది సినిమా సార్. అంతేనా? సినిమా. ఓకే. అయితే బేసిక్గా ఇందులోని నార్మల్గా సొసైటీని ఆడది ఒక స్త్రీమూర్తి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, చంద్రమండలం మీదకి వెళ్తుంది, స్పేస్లోకి వెళ్తుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇంకా దేర్ ఇస్ నో ప్యారలల్ టు ఉమెన్ టుడే ఇన్ ది సొసైటీ ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నీ వరకు నువ్వు చెప్పాలంటే ఈ కథని నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తావు రూపా? బీయింగ్ ఏ డాక్టర్, వన్ డాక్టర్, యాక్టర్, డాన్సర్, ఏదైనా అన్ని యాక్టర్లోనే వచ్చేస్తాయి. ఆర్టిస్ట్, కథక్, భరతనాట్యం, కూచిపూడి, భరతనాట్యం, కథక్ 3. ఓ వెరీ గుడ్. అసలు నీకు ఇంత టైం ఎట్లా సరిపోతున్నది రూపా? ఎంబీబీఎస్ చదవడం అంటే మాటలు కాదు. దాంతో 10 కేజీలు ఉంటుందా పుస్తకం మినిమం? 10 కిలోస్. చాలా బరువు ఉంటుంది. అవును. సో అంటే నేను ఆ విషయంలో మాత్రం చిన్నప్పటి నుంచి డాన్స్ చేసేదాన్ని సార్. నేననే కాదు, మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎవరెవరికైతే కల్చరల్స్ నేర్పిస్తారో చదువుతో పాటు చిన్నప్పటి నుంచి, వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ వర్క్ చేస్తుంది సార్. ఆర్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ ఫామ్ నేర్చుకున్న పిల్లల్లో షార్ప్ ఉంటుంది థాట్ ప్రాసెస్ కూడా. సో మేబీ అదే నాకు హెల్ప్ చేసిందేమో. మమ్మీ చిన్నప్పటి నుంచి డాన్స్, సంగీతము. అసలు మీ మమ్మీ ఏమన్నారబ్బా ఈ కథ విని, నేను ఇలాంటి సినిమా చేస్తున్నానమ్మా, ఇందులో మా హీరో కడుపుతూ ఉంటాడంటే ఏం బుర్రలేదంటే నీకు అలాంటి కథలు? మమ్మీ అసలు లేదు, ఆవిడకి చాలా నచ్చింది, డిఫరెంట్ గా అనిపించింది ఆవిడ కూడా కాన్సెప్ట్. సో ఇద్దరం ఏదనుకున్నా ఇద్దరం అనుకునే ముందుకు వెళ్తాము. సో మా మమ్మీ కూడా 100% నచ్చింది. ఇంతకీ అసలు మీ ఒక గర్భవతుడుగా సోహెల్ నటించిన తీరుతెన్నుల మీద నీ కామెంట్ ఏంటి? కమల్ హాసన్ కనిపించాడా? ఎంత లేదని ఎందుకు అనుకుంటావు అట్లాగా? టుమారో హూ నోస్ వాట్ యు ఆర్ టుమారో ఇన్ ది ఫ్యూచర్. నాకు క్వశ్చన్ అడిగారు సార్, ఏది ఎలా సోహెల్ని అనుకున్నామని. సో నాకు పర్సనల్గా తను తెలుసు కదా, సో అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. సో తిను యాక్టింగ్ నాకు కొన్ని వీడియోస్ చేసి పంపిస్తుండేవాడు. సో అవి చూస్తాను నేను. అప్పుడు నాకు తను ప్లస్ ఏంటి, దానికి ముందే మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం ఒక 5-6 years బ్యాక్ కూడా. సో తను ఎలాంటి కంటెంట్ ఎంతవరకు డ్రైవ్ చేయగలడు, తన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నీ నాకు బాగా తెలుసు. సో అది నాకు బాగా ప్లస్ అయింది.
అంతేనా? నాకు సోహైల్ గురించి బాగా తెలుసండి, అంటే ఇలాంటి క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడు, ఆ ఫీల్ ఉందని చెప్తామని భయం వేసింది ఒకసారి. అదేం కాదు కదా, జనరల్గా ఈ యాక్టింగ్ ఎబిలిటీ. సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరి వల్ల సినిమా నిలబడింది. ఎందుకు అలా చూసావు నువ్వు సీరియస్గా? ఇప్పుడు కాదు అలాంటప్పుడు మరి అప్పుడే ఆ బిఫోర్ బిగ్ బాస్ తీసుకోవచ్చు కానీ అని అనుకున్నా. చెప్పావు కదా, దానికి కూడా ఆన్సర్ మర్చిపోయావు. అంటే ఇప్పుడు ఫేట్ ఎవరికి ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు కదా. 100% ఈ రోజున మాత్రం పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ సోహైల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్స్. అంటే దీనికి మనం దేనికి అట్రిబ్యూట్ చేస్తాం? డైరెక్టర్ కాన్సెప్ట్కి అట్రిబ్యూట్ చేస్తామా, లేకపోతే నిర్మాత అప్పిరెడ్డి గారి తాలూకా గుండె ధైర్యానికి కానీ, లేకపోతే ఆయన అభిరుచికి మనం ఎక్కువ ఓట్లు వేస్తామా? అవన్నీ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. బట్ స్టిల్ ఈ సినిమాకి ఈ రోజున అంటే టుమారో ఏమవుతుందో నాకు తెలియదు కానీ బేబీ సినిమా ప్రెస్ మీట్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విని నాకు అనిపించింది, ఏంటి వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు అని. ఒకరికి ఫేస్ లేదు వీళ్ళు మాటని. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ రియల్లీ. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం ఇట్ వాజ్ స్పెల్ బౌండింగ్ ఫిల్మ్. అలాగే ఈ సినిమా డోంట్ జడ్జ్ ఏదో ఉంటది కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ కదా, ఆ కైండ్ ఆఫ్. అదే నీ కవర్ బయటే చూశాను, ప్రెగ్నెంట్ అని పెద్ద బుక్ పట్టుకుని. అలాంటి ఫీల్ అయితే మాత్రం బయట అందరూ దీని గురించి బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ అదే ఎందుకంటే అమ్మాయిగా నువ్వు పక్క నుండి సపరీలు చేయడం అనేది, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్స్? సపర్యలు చేయడం అంటే అదే సార్, ఈ ఉత్తి తనకి సపోర్ట్ చేయడం అనే కాకుండా ఎమోషనల్గా కూడా నేను తనకి సపోర్ట్ ఇవ్వాలి. ఒక పక్కన నేను మళ్ళీ బాధ అనుభవించాలి. ఎంతైనా తను హస్బెండ్ ప్రెగ్నెంట్ ఏంటంటే జనాలే షాక్ అవుతున్నప్పుడు ఒక వైఫ్ పొజిషన్లో ఉన్న అమ్మాయికి మాకు ఏదైనా చిన్న క్లూ ఇవ్వచ్చు కదా. ఇందాక నుంచి నానా బాధ పెట్టి ఇబ్బంది పెట్టి హింస ఇది ఏంటిది సార్? నా జీవహింస. అసలు నీ గొడవ ఏంటి? అతనికి ఎందుకు ప్రెగ్నెంట్? నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోవాలి? అసలు అంత బాధ నువ్వు ఎందుకు పడాలి?